నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జీవీఎంసీ 80వ వార్డులో విలీన గ్రామాలైన రాజుపాలెం, వల్లూరు, ఎరుకువానిపాలెం, గొర్లివానిపాలెం గ్రామాల ప్రజలకు సంజీవిని మల్టీ స్పెషాలిటీ జనరల్ పాలీ క్లినిక్ డాక్టర్ దండా సిద్ధార్థ, గుండె వైద్య నిపుణులు డాక్టర్ జె సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలెం సూర్యనారాయణమూర్తి ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 4 గ్రామాల నుండి 300 మంది వచ్చి వారికున్న సమస్యలను డాక్టర్కి తెలియపరిచారు. వారికి తగిన ట్రీట్మెంట్ చేసి ఉచితంగా మందులను ఇచ్చారు. దివంగత మహానేత డాక్టర్స్ మాట్లాడుతూ ప్రజలకు 2500 విలువైన గుండె పరీక్షలు, తదితర హృదయ సంబంధిత పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పరిసర ప్రాంతాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 వార్డు ఇన్ఛార్జ్ కెఎం నాయుడు, మూకాంబిక అమ్మవారి దేవాలయ మాజీ డైరెక్టర్ గొల్లవిల్లి నరసింగరావు, గొల్లవిల్లి చిరంజీవి, గొల్లవిల్లి నాగేశ్వరరావు, నగిరెడ్డి రాంబాబు, ఎర్రా సింహాద్రి, పాతిన శంకర్రావు, చెల్లుబైన అప్పలనాయుడు, నందరపు సీను పాల్గొన్నారు. నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి, కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ వైజాగ్. సో మేము 2 రోజుల ముందే నరసింగరావు గారికి ఇన్ఫామ్ చేశాం. సో ఇంత పెద్ద ఎత్తున క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. అందరికీ చాలా ఉపయోగం. మనం ఏమేం చేస్తామంటే ఈసీజీ, ఎకో, కన్సల్టేషన్ చేస్తే అవి మామూలు 2500 రూపాయలు అవుతుంది బయట. ఇక్కడ మాత్రం ఫ్రీగా కన్సల్ట్ చేస్తాం. అదేవిధంగా గుండెకి సంబంధించిన జబ్బుతో బాధపడే వాళ్ళకి లక్షణాలు, ఛాతీ నొప్పి కానీ, ఆయాసము, కాళ్ళవాపులు, తల తిరగడము, నీరసంగా ఉండడము, సో ఇవన్నీ ఉంటే కనుక మనము ఇక్కడే స్క్రీన్ అయిపోతాయి. ఒకవేళ తక్కువ స్టేజ్లో ఉంటే కనుక తక్కువ మందులతో అయిపోతుంది, సర్జరీ వరకు వెళ్ళకోకుండా. సో ఈ విధంగా మనకు మెగా మెడికల్ క్యాంపు ప్రతి క్యాంపులో ఇంతకుముందు లాస్ట్ 3-4 టైమ్స్ కండక్ట్ చేసాం. లాస్ట్ వీక్లో అక్కడ అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ వచ్చారు. 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ డయాగ్నోజ్ అయ్యారు గుండె జబ్బుతో బాధపడే వ్యక్తులు. సో వాళ్ళ 10 మందికి ఫ్రీగా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఏదైనా యాంజియోగ్రామ్ కానీ, స్టంట్ అవసరమైతే స్టంట్ కానీ, సో ఇవన్నీ మిగిలిన టెస్టులు అన్నీ కూడా. సో అలా ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంజీవిని హాస్పిటల్ అనకాపల్లి అధినేతను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా వైద్య విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు 80 వార్డు రాజపాలెంలో ఉచిత మెగా వైద్య శిబిరం కేఎం నాయుడు గారి ఆధ్వర్యంలో 80 వార్డు ఇన్ఛార్జ్ మరియు అదేవిధంగా నాయకులు, విలీన గ్రామ నాయకులు గొల్లవిల్లి నరసింహరావు గారు, అదేవిధంగా చిరంజీవి గారు, అదేవిధంగా రాంబాబు గారు, శ్రీను గారు, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు చిరంజీవి గారు, సింహాద్రి గారు ఆధ్వర్యంలో రోజంతా ఇక్కడ మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. మన యొక్క ఈరోజు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ్ళ కన్న విధంగా జగనన్న స్ఫూర్తితో మలసాల్ భరత్ కుమార్ అనకాపల్లి నియోజకవర్గ సభానికర్త మరియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొడ్డేటి ప్రసాద్ గారి సూచనలతో ఈరోజు మన రాజుపాలెం గ్రామంలో హై స్కూల్లో ఈ యొక్క మెడికల్ క్యాంపును కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి గుండెకి ఉచితంగా గుండె స్కానింగు, ఈసీజీ, అదేవిధంగా ఇతర బ్లడ్ టెస్టులతో పాటు సమస్య లేకపోయినా కూడా ఫ్రీగా అందరికీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమస్య లేదని చాలామంది పాపం ఊర్లో ఏం లేకుండా పాపం సఫర్ అవుతున్నారు. బట్ ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి స్కాన్ చేయించుకున్న తర్వాత కూడా చాలామందికి ఈ గుండె సమస్యలతో బయటపడి వాటి యొక్క మన సమస్యను మనం అందరికీ మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్యంగా ఏంటంటే మనం 40,000 సంబంధించిన యాంజియోగ్రామ్ టెస్ట్ మనం కేవలం 13,000కే ప్రతి ఒక్క పేదవాడికి మనం 13,000కే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టంట్ అవసరమైన వారికి స్టంట్ అనేది మనం ఫ్రీగా కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ క్యాంపును వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పోలీక్లినిక్ వారికి మా విలీన గ్రామాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకపోతే ఈరోజు వరకు మా గ్రామ ప్రజలకి ఎవరైనా కూడా వాళ్ళ ఆరోగ్యాల స్థితిగతులు ఎవరికి తెలియవు.
కాకపోతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం వల్ల దిగ్విజయంగా కొంతమందికి తన హార్ట్ బీట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఏ స్థాయిలో ఉంది, అలాగే ఏ షుగర్ ఎలా ఉందనేది ప్రతిదీ కూడా డాక్టర్ చేయడం వల్ల మాకు గ్రామంలో కూడా అప్పుడే మా గ్రామం నుంచి కూడా మంచి కార్యక్రమం పెట్టారని చెప్పేసి ప్రసన్న చెప్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి డాక్టర్ సిద్ధార్థ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే వార్డు ఇన్ఛార్జి కేఎం నాయుడు గారికి, మా విలేని గ్రామాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.